యేసయ్య కృపలో అందరికీ వందనాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఈ పేరు తెలియని క్రైస్తవ లోకం లేదు. ఆయన మరణ వార్త వినగానే ఎంతో బాధ కలిగింది. వారు దేవుని మాటల గురించి క్రైస్తవులకు ఎన్నో విలువైన మాటలు తెలియచేశారు. వారి సతీమణి గారు వారి భర్త గురించి ఒక మాట చెప్పారు. నా భర్తను ఎవరైతే హతమర్చారో, ఎవరైతే గాయపరిచారో వారిపైన పగ తీర్చుకోవడం కన్నా క్షమించడమే మంచిదని చెప్పడం ఎంతో సంతోషం. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్పారు. ఇంతమంది జన సమూహంలో ఆయన చెప్పిన మాటలు కూడా అదే. ఒక మనిషిలో మతాన్ని చూడకూడదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, బౌద్ధికులైనా, ఎవరైనా సరే మతాన్ని చూడకూడదు, మానవత్వాన్ని చూడాలని ఆయన పార్థివ దేహాన్ని మోస్తూ ఎందరో ప్రజలు ఆయన్ని మోస్తున్నారు. చూడండి, వారి కుమార్తె కూడా వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పడం సంతోషం. జన సమూహాలు ఆయన్ని చూడటానికి వస్తూ తరలి రావడం ఎంతగానో సంతోషం. ప్రవీణ్ అమ్మగారు కూడా నా కుమారుడి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నానని చెప్పడం బహు సంతోషం. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో. కనుక ప్రతి ఒక్కరూ ఆయన్ని చూడటానికి వచ్చారు. దారి పొడుగున ఒక మహాసముద్రం వల్లే ఆయన అంతిమయాత్ర జరగటం మనం చూస్తున్నాం. ఎందరో ప్రముఖులు, పాస్టర్లు, సేవకులందరూ ఆయన్ని సమాధి చేయడం, చివరి ప్రయాణం ఆ ప్రకారంగా జరిగింది. దేవుని సన్నిధికి చేరుకున్న పాస్టర్ ప్రవీణ్ గారిని బట్టి ఈ లోకంలో దేవుని యొక్క సేవను ఎంతో చేసి నేడు పరలోకంలో యేసయ్యతో జీవించడంలో ఎంతో సంతోషం. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ నెమ్మది దయచేయునుగాక. ఆమేన్.